మీకు తెలుసా? 1000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టంలా చాలామంది అనుకుంటుంటారు. బట్ చాలామందికి కష్టంలా అనిపిస్తుంది. కానీ నిజానికి అది కష్టం కాదు. చాలా ఈజీగా 1000 సబ్‌స్క్రైబర్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మీకు కష్టంలా అనిపిస్తుంది ఎందుకో తెలుసా? మీరు రాంగ్ వేలో వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం లేదా వర్క్ చేస్తున్నారనమాట. సో, దానికోసమే మీకు కష్టంలా అనిపిస్తుంది. మరి ఈ వీడియోలో మీ 1000 సబ్‌స్క్రైబర్స్‌ని కంప్లీట్ అయ్యేలా జస్ట్ 15 డేస్‌లో కంప్లీట్ అయ్యేలా అసలు మనకు సబ్స్క్రైబ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ సబ్స్క్రైబ్ ఎలా చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారు? ఒక వీడియో చూసారు. సో, ఆ వీడియోలో మీరే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చా? లేదా నా వాయిస్ నచ్చా? సో, నా నుంచి మీకేం నచ్చింది? అండ్ మీరే ఇన్ఫర్మేషన్ పొందారు? సో, దానికోసం మీరు ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్‌గా నా దీనికి మీరు తీసుకోండి. సో, ఎట్లా అంటే నాకు సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు చేసుకున్నారు కదా! సో, దేనివల్ల చేసుకున్నారు? నేనిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చిందా? మీకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నా నుంచి దొరికిందా? లేదా ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నది నేను సాల్వ్ చేసినా? ఇవన్నీ ఉంటుంది కదా! సో, ఇవన్నీ కూడా మీకు కూడా మీ వీడియోస్‌లోని ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేసేలా మీ వీడియోలో ఏదైనా ఉందనుకోండి, వచ్చిన వ్యూవర్‌కి క్లియర్‌గా తెలుస్తుందనమాట. మీ వీడియోలో ఏదైనా సొల్యూషన్ దొరికితే అతనికి ఒక క్లారిటీ వస్తుంది. ఏందంటే ఇతను పలానా వీడియోస్‌లోని నేను చూసాను. సో, ఆ వీడియో అనేది నాకు బాగా నచ్చింది. ఆ వీడియోలో నాకొచ్చిన డౌట్స్, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. సో, వీడియోస్ అన్నీ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కనుక నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకోని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక సబ్స్క్రైబ్ చేసుకునేలా మీ వీడియోస్ చేయాలనమాట. ఒకటి ఆలోచించండి. మీరు ముందు నా వీడియో అనేది ఒకటి చూసారు. సో, ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిందండి అంటే పలానా ఛానల్‌ది నేను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది ముందు తెలుసుకోవాలి. ఈ ఛానల్ నుంచి నేనేదైనా ఇన్ఫర్మేషన్ పొందుతున్నానా? లేదా నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా? సో, నాకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికిందా? ఇవన్నీ కూడా చూసుకుంటారు కదా! సో, మీకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికితే మంచి వీడియోస్ చేస్తున్నారు. సో, ఎక్స్‌ప్లనేషన్ బాగా ఇస్తున్నారు. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది అనుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! సో, మీ వీడియోస్‌లో కూడా అదే విధంగా ఉండాలనమాట. రియాలిటీ ఇది అసలైనది. మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే మన ఛానల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్‌కి దొరికేదేందంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయినా దొరకాలి. లేదా మీ నుంచి వాయిస్ అయినా నచ్చాలి. లేదా మీ వీడియో అయినా బావుండాలి. సో, ఇట్లా ఏదో ఒక సంథింగ్ రీజన్ అయితే పక్కా ఉండాలనమాట. అట్లా అయితేనే మీకు సబ్స్క్రైబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతారు. సో, ఇది పక్కన పెట్టండి. ఏందంటే చాలామంది బ్రో ఇది నేను ఎడ్యుకేషన్ ఛానల్. సో, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను గనుక అంటే మీకున్న ప్రాబ్లమ్స్‌కి నేను సొల్యూషన్ ఇట్లా ఇవ్వగలను. సొల్యూషన్ దొరుకుతుంది. మరి మాది గేమింగ్ ఛానల్, మాది కుకింగ్ ఛానల్. సో, ఇట్లా మాకెట్లా బ్రో ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ మేము ఎట్లా ఇవ్వగలమంటే చూడండి కొంతమంది పలానా రెసిపీస్ చేస్తుంటారు. సో, అవి మంచిగా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ దాని రెసిపీ అనేది బాగా చేస్తూ ఇట్లా వాళ్ళకి నేర్పిస్తుంటారు కదా! సో, వాళ్ళు నేర్చుకుంటున్నారు కనుక మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చితే. మరి గేమింగ్ ఛానల్ వాళ్ళు ఎట్లా అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ అనేది ఇట్లా యాడ్ చేస్తే ఏదో ఒకటి గజిబిజిగా ఇట్లా అప్‌లోడ్ చేయడం ఇటువంటి మిస్టేక్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ రారు. సో, హైలైట్స్ అనేది ఉండాలి మెయిన్ అనేది. మీ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? గేమింగ్ అనేది అంటే మీరు ఆడే గేమ్ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా? అండ్ క్లియర్‌గా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా మీరు ఆడుతున్నారా లేదా? అట్లా అవన్నీ చూసుకోవాలనమాట. అట్లా అయితేనే వాళ్ళు మీ గేమ్‌కి కనెక్ట్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీడియోస్ అంటే ఒక్కొక్క కంటెంట్ చేసే వాళ్ళకి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటది. అవన్నీ ప్రాపర్‌గా మీరే తెలుసుకోవాలి. వాళ్ళు కామెంట్లు చేస్తుంటారు. ఆ కామెంట్‌కి రిప్లై ఇవ్వడం లేదంటే వాళ్ళు చేసిన కామెంట్‌కి ఏదైనా మేము మిస్టేక్ చేస్తే మీరు ఇది సరి చేసుకోండి అని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు దాన్ని మీరు సరి చేసుకోవడం ఇట్లా చేశారనుకోండి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. దెన్ మీరు కూడా ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు. మీ వీడియోస్ అన్నీ వాళ్ళకి నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 1,000 సబ్స్క్రైబర్స్ కావాలంటే దెన్ మనకు ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ రావాలన్న రియాలిటీ అనేది ఇదనమాట. మన ఛానల్‌కి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అతనికి ప్రొవైడ్ చేయాలి. మన నుంచి వాల్యూ అనేది ఉండాలనమాట. మేమిచ్చే వాల్యూ అనేది అతనికి నచ్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒక షాప్‌కెళ్తారు. ఏదైనా ఒక పలానా ప్రొడక్ట్ అనేది కొంటారు. మీరు డబ్బులు ఇస్తారు. వాళ్ళు మీకు ప్రొడక్ట్ ఇస్తారు. మనం ఇచ్చేది వాల్యూ, వాళ్ళు మనకిచ్చేది వ్యూస్. సో, ఈ విధంగా ఉంటుందనమాట. కనుక ఇట్లా మీరు చేశారనుకోండి మీ నుంచి వాల్యూ ఎళ్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది అసలైన రియాలిటీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే మీకు పర్టిక్యులారిటీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా కంప్లీట్ కావాలంటే మీరు ఈ టైప్ వీడియో అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. టాప్‌లో ఏదైతే పాపులర్ వీడియో ఉందో మీకు ఏ వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ అనేది వచ్చాయో అదే టాపిక్ పైన ప్రతిరోజు ఇట్లా టాపిక్ మారుస్తూ అండ్ డిఫరెంట్ టైప్‌లోని వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారనుకోండి డెఫినిట్‌గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేస్తారనమాట. సో, ఎట్లా అంటే మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు చూడండి నేను సబ్స్క్రైబర్స్‌ని ఎట్లా పెంచుకోవాలి అనుకుని ఒక వీడియో అనేది చేశాననుకోండి. ఆ వీడియోస్‌కి ఒక 500 వ్యూస్ అనేది వచ్చాయి. లేదా ఒక 1000 వ్యూస్ అనేది వచ్చాయి. సో, నెక్స్ట్ రోజు ఇట్లా చేస్తే ఇదే మిస్టేక్ మీరు చేశారనుకోండి
సబ్స్క్రైబర్స్ మీకు రారు అనుకుని ఇట్లా వీడియో చేశాననుకోండి, ఇందులో ఏదంటే వాళ్ళకి వచ్చారు అనుకొని తెలుస్తుంది. ఇందులో ఏందంటే వాళ్ళకి రారు అనుకొని తెలుస్తుంది. సో, సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్న దీనికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రారు అన్న దీనికి ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తారు. బ్రో మీరు ఇట్లా చెప్పారు అండ్ సబ్స్క్రైబర్స్ రారు కదా అనుకుని ఇట్లా చెప్తారు. అదే టాపిక్ పైన నెక్స్ట్ ఇంకో వీడియో అనేది దీన్ని ఈ విధంగా మార్చి మీరు చేశారనుకోండి, ప్రతిరోజు మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు అనుకుని ఇట్లా చెప్పారనుకోండి, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక టాపిక్ పైన వీడియోని చేశారనుకోండి, యూట్యూబ్ అల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఒక వీడియోని చూసిన తర్వాత మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నెక్స్ట్ వీడియో అనేది అతను సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే మీ వీడియో అనేది అతనికి సజెస్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ రూపంలో కూడా పంపిస్తుందనమాట. సో, దానివల్ల ఏందంటే ఒక వీడియో అనేది పదే పదే అతనికి మన వీడియోని సజెస్ట్ చేస్తున్న కొలది ఒక వీడియోలో అతనికి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరకకపోయినా నెక్స్ట్ సెకండ్ వీడియో లేదా థర్డ్ వీడియో ఏదో ఒక వీడియోలో సొల్యూషన్ దొరుకుతుంది. డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, ఈ విధంగా ఉంటుందనమాట. మీ నుంచి ఎంతో కొంత వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ వాల్యూ అనేది వాళ్ళకి నచ్చేలా, వాళ్ళకున్న డౌట్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికేలా అయ్యి ఉండాలనమాట. అట్లా అయితే మీకు సబ్స్క్రైబర్ దొరుకుతారు. అండ్ మీ వీడియో నచ్చాలంటే మీరు కుకింగ్, గేమింగ్ సంథింగ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో అనేది వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. అట్లా అయితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, ఇది రియాలిటీ. అండ్ సబ్స్క్రైబ్ పెరగాలంటే ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏముండవు. వాటి కొన్ని సెట్టింగ్స్ అంటే ఉంటాయి. అవన్నీ కూడా మీ ఛానల్‌ది సజెస్ట్ చేయడం లేదా రికమెండ్ చేయడం ఇట్లాంటి వాటికే ఉపయోగపడుతుందనమాట. కనుక ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.